ఒక రాజు. ఆయనకి చాలా గర్వం. డబ్బుతో తలరాతిని కూడా మార్చేయొచ్చనుకున్నాడు. చూద్దాం ఏం జరిగిందో. రాజు వీరసేనుడి నమ్మకం ఇదే. ఆయన సంపద, ఆయన అహంకారం రెండూ అపారమే. మంత్రి సుబుద్ధీత్ చాలాసార్లు హెచ్చరించాడు అంత గర్వం మంచిది కాదు అని. కాని రాజుగారికి అస్సలు వినిపించుకోలేదు. సో తన గొప్పతనాన్ని చూపించుకోవడానికి సోమనాథశాస్త్రి అనే జ్యోతిష్కుడిని పిలిపించాడు. నా భవిష్యత్తు చెప్పు అన్నాడు గర్వంగా. కాని జ్యోతిష్కుడు చెప్పింది విని రాజు షాకయ్యాడు. ఎందుకంటే అది పొగడ్త కాదు, ఒక భయంకరమైన హెచ్చరిక. జ్యోతిష్కుడు ఒక డెడ్లైన్ కూడా ఇచ్చాడు. సరిగ్గా 6 నెలల్లో ఆ వినాశనం జరిగి తీరుతుందని చెప్పాడు. రాజుకి పట్రాని కోపం వచ్చింది. నా డబ్బుతో నా తలరాతని మార్చుకుంటా చూడు అని సవాల్ విసిరాడు. ధర్మయ్య అనే పేద రైతు భూమిని బలవంతంగా లాక్కున్నాడు. ఆ రైతు ఎంత వేడుకున్నా వినలేదు. అది ఆయన అహంకారం. కాని నెలలు గడుస్తున్న కొద్దీ రాజులో అహంకారం పోయి భయం మొదలైంది. ఇక ఒకే నెల ఉంది. వెంటనే ఓ ప్లాన్ వేశాడు. తన కోశాధికారి దేవన్నను పిలిపించాడు. రాజ్యం సంపదనంతా రహస్య ప్రదేశాల్లో దాచిపెట్టమని చెప్పాడు. దేవన్ను కూడా మీ నమ్మకాన్ని వమ్ము చెయ్యను, ప్రాణం పెట్టి కాపాడతా అని మాట ఇచ్చాడు. గడువుకి సరిగ్గా వారం ముందు శత్రువులు దాడి చేశారు. వీరసేనుడు ధైర్యంగా యుద్ధానికి వెళ్లాడు, తన సంపద భద్రంగా ఉందనే ధీమాతో. రాజు యుద్ధంలో పోరాడుతున్నాడు. కాని అసలు ద్రోహం తన వెనకే జరుగుతోందని ఆయనకు తెలియదు. అంతలోనే యుద్ధభూమికి ఒక దూత వచ్చాడు. అతను చెప్పిన వార్తలు విని రాజు కుప్పకూలిపోయాడు. మొదటి వార్త: రాజు నమ్మిన దేవన్నే రాజభవనాన్ని ఆక్రమించుకున్నాడు. ఇక రెండోది: రాజు దాచిన నిధి మొత్తాన్ని శత్రువులకు అప్పగించేశాడు. నిజానికి దేవన్న మొదట్నుంచి శత్రువుల గూఢచారి. ఈ దాడి అంతా అతని ప్లానే. నాయకుడికి ద్రోహం జరిగిందని తెలిసి సైన్యం చెల్లాచెదిరేయండి. రాజు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోయాడు. భవిష్యవాణి నిజమైంది. రాజ్యం, సంపద, గర్వం అన్నీ కోల్పోయాడు. ఇప్పుడు చిరిగిన బట్టలతో బిచ్చగాడిలా మారాడు. అలా తిరుగుతూ ఒకప్పుడు తను భూమి లాక్కున్న రైతు ధర్మయ్య దగ్గరకే చేరాడు. కాని ధర్మయ్య మొదట రాజుని గుర్తుపట్టలేదు. అప్పుడు రాజు చెప్పాడు, నా గర్వమే నన్ను ఈ స్థితికి తెచ్చింది. డబ్బు శాశ్వతం కాదని తెలుసుకున్నాను. రాజు ఆకలితో ఉన్నాడని గ్రహించి ధర్మయ్య అతనికి దయతో ఆహారం పెట్టాడు. అన్యాయం చేసినవాడికే సాయం చేశాడు. చివరికి వీరసేనుడు కొన్ని ముఖ్యమైన పాఠాలు నేర్చుకున్నాడు. గర్వం పతనానికి దారితీస్తుందని, నిజమైన విలువ దయలోనే ఉందని. వీరసేనుడి కథ మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. నిజంగా డబ్బుతో తలరాతను మార్చగలమా?